గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మాధురి. నేను ఒక గృహిణిని. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. డిఎస్పి వాయిదా వేయాలి అని కోరుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఇచ్చారు. టెట్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చిలో ఇచ్చారు. డిఎస్సిలో టెట్కి వెయిటేజ్ ఉంటుంది. టెట్ మార్క్స్కి 20% వెయిటేజ్ ఇస్తారు. ఆ వెయిటేజ్ కోసం డిఎస్సి అభ్యర్థులు టెట్కి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. మే వరకు కూడా టెట్కే ప్రిపేర్ అయ్యారు. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ ఎగ్జామ్స్ జరిగాయి. రిజల్ట్స్ జూన్ 12న వచ్చాయి. డిఎస్సి సిలబస్ చాలా హెవీగా ఉందండి. టెట్ సిలబస్కి డిఎస్సి సిలబస్కి చాలా తేడా ఉందండి. టెట్ సిలబస్ వచ్చేసి జస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివితే చాలండి. డిఎస్సికి అలా కాదు. డిఎస్సికి కొత్తగా టాపిక్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ నుంచి 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి ఎక్సెప్ట్ హిందీ. కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, జీకే చదువుకోవాలి, పిఐ చదువుకోవాలి. పిఐలో కొత్తగా మళ్ళీ టాపిక్స్ ఇంక్లూడ్ చేశారు. ప్రీవియస్ సిలబస్కి ఈ సిలబస్కి చాలా తేడా ఉంది. ప్రీవియస్ సిలబస్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సిలబస్ చాలా హెవీగా ఉంది. అంత సిలబస్ని ఒక 20 డేస్లో కంప్లీట్ చేసి డిఎస్సి రాయాలి అని అంటే ఎవరికైనా అసాధ్యం అండి. కొంచెం సాధ్య అసాధ్యాలు చూసి గవర్నమెంట్ మా వైపు నిలబడాలని కోరుకుంటున్నాను. ఇదే డిఎస్సి అభ్యర్థులు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాస్తారు, డిఏఓ ఎగ్జామ్ రాస్తారు. ఈ 2 ఎగ్జామ్స్ డిఎస్సి అభ్యర్థులే రాస్తారు, వేరే ఎవరూ రాయరు. ఈ ఎగ్జామ్స్ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ వచ్చేసి 24th జూన్ నుంచి 29th జూన్ వరకు, డిఏఓ ఎగ్జామ్స్ వచ్చేసి July 1 నుంచి July 5 వరకు జరిగాయి. టోటల్గా 10 డేస్ అక్కడ లాస్ అయ్యాం మేము. మిగిలిన 20 డేస్లో డిఎస్సికి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. జూలై 18 నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, ఎంతవరకు మేము చదవగలము, ఏ రకంగా మేము ఎగ్జామ్ అనేది రాయగలము, మానసికంగా మేము బాధపడుతున్నామండి. మానసిక క్షోభ అవుతుంది మాకు. చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఒక గృహిణినండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. పాలు తాగే పిల్లవాడిని వేరే దగ్గర ఉంచి ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి నేను ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. ఇంకొకసారి ఎగ్జామ్ పడితే ఇంకొకసారి డిఎస్సి వేస్తాము, ఇంకొకసారి డిఎస్సి రాసుకోవచ్చు కదా అని చాలామంది అంటున్నారు. ఇంకొకసారి డిఎస్సికి ఇంకోసారి నా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాలి, ఇంకోసారి నా పిల్లల్ని వదిలేసుకోవాలి, ఇంకొకసారి నా ఫ్యామిలీని వదిలేసుకోవాలి. అదేదో ఇప్పుడు నాకు ఒక నెల రోజుల్లో 2 నెలల్లో మీకు ఎంత వీలుంటే అంత వెసులుబాటుని బట్టి మాకు పోస్ట్పోన్ చేస్తే మీరు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నాలాగనే చాలామంది అమ్మాయిలు ఉన్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే మేము వచ్చి ఈ ఇళ్లకు దూరమై ఇక్కడ చదువుకుంటున్నాం హాస్టళ్లలో ఉండి. ఇప్పటి పరిస్థితులకు తిండి లేదు, తిప్ప లేదు, కంటికి నిద్ర లేదు, మనసుకి శాంతి లేదు. చాలా డిప్రెషన్లో ఉన్నారు డిఎస్సి స్టూడెంట్స్ అందరూ. దయచేసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.